పచ్చని పొలాల మధ్యనున్న ఒక చిన్న గ్రామంలో రాము నివసించేవాడు. గాలి ఎప్పుడూ పక్షుల కిలకిలావాలతోనూ పిల్లల ఆటపాటలతోనూ నిండి ఉండేది. అందరూ ఒకరినొకరు తెలుసుకునేవారు. జీవితం నెమ్మదిగా సాగేది. గ్రోస్టత్ హడావిడికి దూరంగా ప్రశాంతమైన జీవితం. రాము తన గ్రామాన్ని చాలా ప్రేమిస్తాడు మరియు వేరే చోటు నివసించడం యహించలేడు. రాముకి ఇష్టమైన పనులలో ఒకటి తన వాకిలిలో కూర్చొని సూర్యాస్తమయాన్ని చూడటం. ఆకాశం రంగురంగుల కెరిడోస్కోప్ లో పైలిపోతుంది. నారింజ్, గులాబీ మరియు అదా రంగులలో మేఘాలను చిత్రించింది. అగ్ని శ్వాసను దూరం చేయడంలో ఎప్పుడూ విఫలం కాని దృశ్యం ఇది. సూర్యుడు హారిజోన్ క్రిందకు దిగినప్పుడు గ్రామం ప్రశాంత నిశ్శబ్దంలో స్థిరపడుతుంది. క్రికెట్ల కిలకిలరావాలు మాత్రమే వినిపిస్తాయి. రాము ప్రాన్ స్నేహితుడు సీతు పక్క గ్రామంలో ఉండేవాడు. చిన్నప్పటి నుంచి స్నేహితులు కావడంతో వారి మధ్య విడదీయరాని బంధం ఏర్పడింది. సీతు తరచుగా రామును సందర్శించేవారు మరియు వారు గంటల తరబడి మాట్లాడుతూ, నవ్వుతూ మరియు కలిసి ఆటలు ఆడుతూ గడిపేవారు. వారు విడదీయరాని వారు. ఒక పాడ్లో 2 బఠానీలు. గ్రామంలో జీవితం సరళంగా ఉన్నప్పటికీ ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు, స్నేహితుల ప్రేమతో చుట్టుముట్టబడిన రాము తన జీవితంతో సంతృప్తి చెందాడు. తన ఇంటి నడిబొడ్డున ఒక దుట్ట నీటి పొంచి ఉందని, దాడి చేయడానికి సరైన సమయం కోసం ఎదురుచూస్తుందని అతనికి తెలియదు. ఒక సాయంత్రం సూర్యుడు అస్తమించడం ప్రారంభించి గ్రామం అట్రా పొడవైన నీడలను వేస్తున్నప్పుడు నల్లటి మేతాలు తలపైకి చేరాయి. గాలి బలపడింది. ఇరుకైన సందులో దుమ్ము మరియు ఆకులను తిరుగుతూ ఉంది. తుఫాను వస్తోంది. ఆకాశం అశుభకరమైన బూడిద రంగులోకి మారడం చూస్తూ రాము తన వాకిలిలో కూర్చున్నాడు. అకస్మాత్తుగా మెరుపుల వెలుగు ఆకాశాన్ని ప్రకాశవంతం చేసింది. తరువాత చెవిటి కొట్టే ఉరుములు వచ్చాయి. వర్షం మొదలైంది. మొదట్ లావుగా చుక్కలుగా, తరువాత కుండపోతగా కురిసింది. రాము లోపలికి పరుగెత్తాడు. తుఫాను మేతాలకు వ్యతిరేకంగా సిల్పట్ చేయబడిన ఒక వ్యక్తి ఇంటి వైపు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతను సైతు ఎముకల వరకు తడిసిపోయాడు. అతని జుట్టు అతని నుదుటికి అతుక్కుపోయింది. లోపలికి అడుగు పెట్టగానే అతను వణుకుతున్నాడు. చలికి అతని దంతాలు కరుకుతున్నాయి. రాము త్వరగా ఒక టవల్ తీసుకొని లోపలికి తీసుకెళ్లాడు. ఈ వాతావరణంలో నిన్ను ఇక్కడికి ఏమి తీసుకువచ్చింది సైతు అని అడిగాడు ఆందోళనగా. నేను మార్కెట్ నుండి తిరిగి వస్తుండగా తుఫానులో చిక్కుకున్నాను అని సైతు వివరించాడు. అతని గొంతు వణుకుతోంది. నేను మీ ఇంటిని చూశాను మరియు తుఫాను దాటిపోయే వరకు నేను ఎక్కడ ఆశ్రయం పొందగలని అనుకున్నాను. రాము అర్థం చేసుకుని తల ఊపాడు. ముఖ్యంగా ఋతుపవనాల సమయంలో వాతావరణం ఎంత అనువుగా ఉంటుందో అతనికి తెలుసు. రాము త్వరగా సీతు కోసం వెచ్చని పానీయం తయారు చేసి అతని తరి బట్టలను ఆరబెట్టడానికి నిప్పు దగ్గర వేలాడదీశాడు. బయట తుఫాను చెలరేగుతుండగా ఇద్దరు స్నేహితులు కలిసి కూర్చుని కళ్ళు మరియు నవ్వులను పంచుకున్నారు. పొయ్యి నుండి వచ్చే మెరిసే మంటలు గోడ్లపై నత్య నీడలను వేసి హాయిగా మరియు సన్నిహిత వాతావరణాన్ని సృష్టించాయి. మార్కెట్లో తన సాహసాలను సీతు వివరించారు. రంగురంగుల స్టాస్ట్, బేర్సారాలు చేసే విక్రేతలు మరియు అతను ఆస్వాదించిన రుచికరమైన స్నాక్స్ ను వివరించాడు. రాము ఉత్సాహంగా కడ్డు విప్పార్చి శ్రద్ధగా విన్నాడు. వారు గంటల తరబడి మాట్లాడుకున్నారు. ఒకరి జీవితాల గురించి ఒకరు తెలుసుకున్నారు. రహస్యాలు పంచుకున్నారు మరియు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. రాత్రి గడిచే కొద్దీ బయట తుఫాను తగ్గే సూచనలు కనిపించలేదు. గాలి బయట కేకలు వేసింది, కిటికీలను కదిలించింది మరియు పైకప్పును కదిలించింది. అలాంటి వాతావరణంలో సీతు బయటకు వెళ్లడం ప్రమాదకరమని రాముకు తెలుసు. నువ్వు రాత్రి ఇక్కడే ఉండొచ్చు కదా అని రాము అడిగాడు. ఈ తుఫానులో ప్రయాణించడం చాలా ప్రమాదకరం. సీతు ఒక్క క్షణం తట్పటాయించి రాము ఆఫర్ను అంగీకరించాడు. తన స్నేహితుడి ఆతిథ్యానికి అతను కృతజ్ఞుడయ్యాడు మరియు ఉండడం సురక్షితమైన ఎంపికని అతనికి తెలుసు. రాము నెలపై సీతు కోసం తాత్కాలిక పడకను సిద్ధం చేశాడు మరియు త్వరలో ఇద్దరు స్నేహితులు నిద్రలోకి జారుకున్నారు. క్రూరమైన తుఫాను శబ్దం వారి కళ్లకు స్పష్టమైన నేపథ్యంగా ఉంది. గంటలు గడిచాయి మరియు తుఫాను బయట కొనసాగింది. గాలి బంచీలా కేకలు వేసింది మరియు వర్షం కిటికీలకు వ్యతిరేకంగా దెబ్బలు కొట్టింది. చిన్న గుడిసె లోప రాము సుఖంగా నిద్రపోయాడు. విప్లవాత్మక సంఘటనల గురించి తెలియకపోవడం. అయితే సీతు మెలువగా ఉన్నాడు. గుంటల తరబడి అతను సెస్ మరియు తిరుగుతూనే ఉన్నాడు. అసకర్య భావనను తగ్గించలేకపోయాడు. అకస్మాత్తుగా ఉరుములు అతన్ని పూర్తిగా మేల్కొల్పాయి. చీకటికి అతని కళ్ళు సర్దుబాటు అయ్యేసరికి అతను ఇంతకు ముందు చూడని విషయాన్ని గమనించాడు.
పొయ్యిలో చనిపోతున్న నిప్పు రంగుల కాంతిలో గద్మూలలో ప్రతిబింబించే దాని యొక్క మెరుపును అతను చూశాడు. ఉత్సుకత అతని మెరుగ్గా తీసుకుంది మరియు దర్యాప్తు చేయడానికి అతను జాగ్రత్తగా మంచం దిగాడు. అతను దగ్గరకు వచ్చేసరికి అది ఒక పురాతన అద్దం అతను గ్రహించాడు. దాని అలంకరణ ఫ్రేమ్ దుమ్ము మరియు సాలెపురుగులతో కప్పబడి ఉంది. అద్దం వయస్సుతో మంబుగా ఉంది, కాని చీకటిలో కూడా దాని గురించి వింతైన విషయం సీతుకు అనిపించింది. ఇది మస్కబారిన వింతైన కాంతితో కొట్టుకుంటున్నట్లు అనిపించింది. అతను చేరుకుని దుమ్మను తుడిచిపెట్టాడు. అతని వెన్లు ఫ్రేమ్పై చెక్కిన శిల్పాలను గుర్తించాయి.